పాలకులు మారినా అధికారులు మారినా అక్కడి ప్రజల జీవన విధానం మారదు. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఆశగా ఎదురు చూడడమే తప్ప ఆ ప్రాంత ప్రజలు బాగుపడింది లేదు. ఇప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేవు. ఉండడానికి గూడు లేని పరిస్థితి వారిది. తరాలు మారినా తలరాత మారిన చెంచుల జీవితాలపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. చిట్యాల మండలం లక్ష్మీపుర తండాలో గత 25 సంవత్సరాలుగా చెంచులు జీవనం కొనసాగిస్తున్నారు. ఎలాంటి అభివృద్ధికి నోచుకోక దుర్భర జీవితం అనుభవిస్తూ కాలం వెల్లదీస్తున్నారు ఇక్కడి ప్రజలు. ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా మా జీవితాలు మాత్రం మారడం లేదని వీరు ఆవేదన చెందుతున్నారు. తినడానికి తిండి లేక, ఉండడానికి సరైన ఇల్లు లేక, చేయడానికి సరైన పని లేక తమ జీవితాలు గాల్లో దీపాల్లా మారాయని దీనంగా చెప్తున్నారు. లక్ష్మీపుర తండాలో దాదాపు 15 చెంచు కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నాయి. తమ పరిస్థితిని చూసి సహాయం చేస్తానని వస్తారే తప్ప అవి అమలు కాలేదని చెప్తున్నారు ఇక్కడి చెంచులు. ఇప్పటికే పూరి గుడిసెలు పరదాతో కప్పిన ఇంటిలోనే తాము నివాసం ఉంటున్నామన్నారు. ఎండకు ఎండుతూ వానకు నానుతూ జీవితం గడుపుతున్నామన్నారు. మరుగుదొడ్ల సౌకర్యం, నీటి సౌకర్యం కూడా లేదని వాపోతున్నారు. ఈరోజు నైట్ మొన్న ఒక 3 రోజుల కింద ఒక పెద్ద వానకొండ శిలం పాము వచ్చింది. దానివల్ల నైట్ 10 గంటల నైటు వచ్చి చచ్చిపోయిన టైంలో అందరు నైట్ చూసి చంపేసినాం. దానివల్ల మాకు ఇల్లులు కావాలి. పక్కన బోర్ని దాని నీళ్ళు కూడా లేవు. దాని మోటార్ సాయం చేసేటట్టు కావాలి. ఇప్పుడు మాకు ఈ మధ్యలో ఎమ్మెల్యే వచ్చిండు కదా, ఆయన సాయం చేస్తాను. దానివల్ల చాలా ఆశపడతాను. ఇక మాకు ఇల్లు అయితే పక్క రప్పియండి. పేదవాళ్ళం, మా ఇల్లు పరిస్థితి మంచిలో. మా ఇంట్లో మీద ప్రతి చెట్లు ఉన్నాయి. అది వానాకాలంలో మస్తు చెట్లు తిరిగి గుడిసెల మీద పడుతున్నాయి. ఉండడానికి ఇల్లు లేని తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెంచులు కోరుతున్నారు. తమకు ఎలాంటి భూమి లేదని, గుడిసెలు వేసుకున్న ప్రాంతంలో కూడా మమ్మల్ని వెళ్లగొట్టడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని చెంచు మహిళలు ఆరోపిస్తున్నారు. మా ఇళ్లలో ఎలాంటి సౌకర్యాలు లేవని, అర్ధరాత్రైతే పెద్ద పెద్ద పాములు తమ నివాసాల దగ్గరికి వస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ఓట్ల కోసం రావడమే తప్ప ఏ నాయకుడు మాకు చేసిన మేలేమీ లేదని చెంచులు చెప్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే తమ సమస్యల్ని పరిష్కరించాలని లక్ష్మీపుర తండా చెంచులు కోరుతున్నారు. ఇక్కడే ఉంటాను. ఎంతమంది వచ్చినా కానీ ఓట్లు వేయించుకుంటారు. వాళ్ళ జాగాలో వాళ్ళే ఉండిపోతారు. మమ్మల్ని ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. ఇవే కూరి గుడిసెలలో ఉంది. ఇప్పటి వరకు ఇదే పరిస్థితి మాది. ఇప్పటి వరకు కూడా మమ్మల్ని ఎవ్వరు కేర్ చేస్తలేరు. మొన్న 4-5 రోజుల కింద పెద్ద పాము వచ్చింది గుడిసెలకు. 2 గంటల నైటు వచ్చి బుస్సు బుస్సు అంటే ఏందని పిల్లలు వేసి చుట్టాలకు మూలకు పెద్ద పెద్ద చుట్టలు పెట్టుకొని పడుకున్నది. వచ్చి మరికి ఇంత ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకి. కానీ మా ఊరోళ్ళు కూడా ఎవరు వచ్చి చూసిన వాళ్ళు కాదు. మళ్ళీ మేమే తీసుకుపోయి పొద్దుగాల లేచి పడేసి వచ్చినాం ఆ పాముని. 2-3 మోసినా లేవకుంటున్నది పెద్ద పాము. మా గుడిసెలు అంత ఆగం, రోడ్లు, మాకు నీళ్ళు, మాకు ఈ సహకారం కావాలి. మాకు ఇప్పుడు గెలిచిండు కదా ఎమ్మెల్యే, అయినా మాకు ఇంత సహాయపడతాడేమో మాకు ఆధారంగా, మాకు ఇంత తోడుకుంటాడని మేము ఆశపడ్డాం. మాకు ఇల్లులు కావాలి, ఇంత భూమి కావాలి. ఉందామంటే గుంట భూమి లేదు. ఎప్పుడో భగవాన్ రెడ్డి ఇచ్చిపోయిన భూమి ఉండే గుంట. ఆ పరిస్థితి ఆగం. ఇప్పుడు ఆ లంబడోళ్ళు కూడా ఆయన చనిపోయిండు కదా, ఈ భూమి లాక్కుందామని వాళ్ళు కట్టెలు గొడ్డాన్లు కత్తులు పట్టి వాళ్ళు తరిమేతందుకు అత్తాన్లు. వాళ్ళు అప్పుడప్పుడు అత్తనే ఉంటారు. మా పరిస్థితి ఏంది? బోరు లేదు, నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎక్కడో చేనుల కాడికి పోయి తెచ్చుకుంటాం. మాకు ఇల్లు కావాలి. ఇంత నీళ్ళ సవలతు కావాలి.